మిగతా అప్డేట్స్ చూద్దాం. ప్రైవేటు పాఠశాలలు కాలేజీలు విద్యార్థుల పట్ల గుదిబండలా మారాయని విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ర్యాంకుల పేరిట ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్న ప్రైవేటు స్కూల్స్ కాలేజీల యాజమాన్యం తీరు వల్ల విద్యార్థులు సతమతమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకుంటున్న శ్రీ చైతన్య వంటి ప్రైవేటు యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి తల్లితో మా విశాఖ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పాఠశాలలో ప్రైవేటు ఫీజుల పేరుతో ప్రైవేటు యాజమాన్యాలు అయితే పెద్ద ఎత్తున కూడా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో లబోదిబోమంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం లక్షలాది రూపాయలు అయితే వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల్ని ఏమార్చి వారి తల్లిదండ్రులను కూడా ఏమార్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు ర్యాంకులకు సంబంధించినటువంటి విషయంలో సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ర్యాంకుల గోలలో పడి కొంతమంది విద్యార్థులు అయితే ఆత్మహత్యలే శరణ్యమంచి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు కూడా పునరావృతమైనటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులపైన ప్రైవేటు యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న అంశాన్ని మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు చెప్పండి, ఇటీవల కాలంలో ర్యాంకుల మోజులో పడి విద్యార్థుల భవిష్యత్తు అంతా పూర్తిగా నాశనం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలు కూడా వారి వద్ద నుంచి కళాశాల యాజమాన్యాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూసుకొచ్చారు? తల్లిదండ్రులకి పిల్లలు బాగా చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి అన్న ఒక చైతన్యం అయితే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది, దేశంలో కూడా వచ్చింది. దీన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి. కానీ ప్రభుత్వం విద్యను ప్రైవేట్ పరం చేసింది, అది ఒక సరుకుని చేసింది. సరుకు చేసిందా పోనీ అక్కడితో ఆగిందా అంటే వేలం వెర్రి. ర్యాంక్ వస్తేనే నా కొడుకు గొప్ప, ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నా పాప గొప్ప, ఈ ర్యాంకుల వేటలో పడిపోయారు. పోనీ సీట్లు పెంచుతున్నారా అంటే గవర్నమెంట్ సీట్లు పెంచదు, తక్కువ సీట్లు, ఎక్కువ మంది చదివే వాళ్ళు అయ్యేసరికి విపరీతమైన పోటీ. ఈ పోటీ ఎంత దాకా వచ్చింది అంటే మీరు మొన్న చూసుంటారు, ఒక 3 రోజుల క్రితం తండ్రి తన 2 కొడుకుల్ని చంపేశాడు. బకెట్లో వెనక కాళ్ళు చేతులు కట్టేసి తల తీసుకెళ్ళి బకెట్లో పెట్టేశాడు. ఎంతకీ ఆ 2 కొడుకుల వయసు ఎంత? ఆ 2 కొడుకుల వయసు ఎంత అంటే ఒకడికి 6 ఏళ్ళు, ఒకడికి 4 ఏళ్ళు, ఒకడు ఎల్కేజీ చదువుతున్నాడు, ఒకడు యూకేజీ చదువుతున్నాడు. వాళ్ళు పోటీ ప్రపంచంలో తట్టుకోలేకపోతున్నారని తండ్రి కనిపించి పిల్లలిద్దరిని చంపేసి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పిల్లలకి అంత శక్తి సామర్థ్యం లేకపోయినా నా కొడుకు ఇంజనీర్ అయిపోవాలి, నా కూతురు డాక్టర్ అయిపోవాలి అని చెప్పి ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళని తల్లిదండ్రులు కూడా కళ్ళు మూసుకొని తోసేస్తున్నారు. ఆ రెసిడెన్షియల్ కాలేజీల్లో జాయిన్ చేస్తున్నారు. అక్కడ ఒత్తిడిని వాళ్ళు తట్టుకోలేక డైరెక్ట్గా గోడలు దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు మనం చూస్తున్నాం. దీన్ని ఆపాలి అంటే 3 పనులు చేయాలి. ముందు తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏది ఇంట్రెస్టో ఏది ఇంట్రెస్ట్ లేదో అర్థం చేసుకోవాలి. 3, పిల్లలందరూ చదువుకోవడానికి అవసరమైన సీట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 4, విద్య వ్యాపారం కాదు, ప్రైవేట్ని తగ్గించాలి, రోజు రోజుకి గవర్నమెంట్ని పెంచాలి. కానీ ఇప్పుడు పూర్తిగా రివర్స్లో అవుతుంది. గవర్నమెంట్ తగ్గిపోతుంది, రోజు రోజుకి ప్రైవేట్ పెరుగుతుంది. నిన్న కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి హోదా ఇచ్చినట్టు మన స్టేట్ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసినట్టు వార్తల్లో చూసాం. ఒక కొత్త గవర్నమెంట్ యూనివర్సిటీ వచ్చిందన్నది లేదు. పోనీ ప్రైవేట్లోనూ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీస్లోనూ ఫీజుల మీద నియంత్రణ ఏది? గవర్నమెంట్ పేరుకైతే ప్రైవేట్ స్కూల్స్లో ఎంత ఫీజు ఉండాలని జీవోలు ఇస్తుంది, కానీ జీవో ప్రకారం ఎక్కడ అమలవుతుందని ఎక్కడైనా ఉందా? ఎంత డొనేషన్లు వసూలు చేస్తున్నారో గవర్నమెంట్ చెకప్ ఉందా? ఎంత బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్నారో గవర్నమెంట్ చెకప్ ఉందా? అన్నిటికన్నా మేడం గారు, కొన్ని పాఠశాలల్లో ఫైర్ అండ్ సేఫ్టీలు కూడా ఉండట్లేదు. కొన్ని పాఠశాలలో పుస్తకాలు అనేవి డైరెక్ట్గా పాఠశాల యాజమాన్యమే అమ్ముతుంది. అయితే అక్కడే కొనాల్సిన పరిస్థితి కూడా ఉంది. అక్కడ లేనటువంటి పుస్తకాలని వీరు పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు ఎందుకు ప్రైవేట్ యాజమాన్యాలు ఇలా ముక్కుపిండి మరి వసూలు చేస్తారు? ఒకసారి వ్యాపారం అయిపోయిన తర్వాత విద్య ప్రతిదీ సరికే. పిల్లలు స్కూల్ యూనిఫాము కాలేజీలోనే, ఆ స్కూల్లోనే కొనాలి, తర్వాత పుస్తకాలు అక్కడే కొనాలి. బయట కొంటే మళ్ళీ ఆ పుస్తకం పనికిరాదు. పెన్సిళ్ళు, రబ్బర్లు అన్నీ అక్కడే కొనాలి. వాళ్ళు బయట వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ లావాదేవీలు జరుగుతాయి. వాటిని నిషేధించింది కూడా గవర్నమెంట్. కానీ స్కూల్స్ మేనేజ్మెంట్లో అమ్ముతూ ఉంటే ఎవరు పర్యవేక్షణ ఉండదు, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోరు. 10వ తరగతిలో మార్కులు వచ్చినటువంటి మెరిట్ స్టూడెంట్ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా పూర్తిగా వెనుకబడిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది చాలా దుర్మార్గం అంటూ కూడా
చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏవైతే ప్రైవేటు కళాశాలలు కానీ ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్న వీటిపైన అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసి కూడా తమ బిడ్డల భవిష్యత్తును పూర్తిగా సర్వనాశనం చేస్తున్నటువంటి ఇటువంటి కళాశాలపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జీవంతో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.